ఆదిలాబాద్ జిల్లా బేల మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిఐటియు నేతలు ధర్నా నిర్వహించారు. వివిధ పథకాలకు చెందిన స్కీమ్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని పథకాల వర్కర్లకు గౌరవ వేతనం రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్ మండిపడ్డారు. ఇక స్కీమ్ వర్కర్లతో అధిక శాతం మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనము, రెండవ ఎన్ఎంలు, అట్లనే ఐకేపీ, వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఇట్లాంటి రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులందరూ కలిసి ఈ రోజున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమ్మెలో కార్మికులు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గౌరవ వేతనాలు, పారితోషికాలు కాకుండా కనీస వేతనము 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అట్లనే స్కీములలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకి 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా లేదు. అట్లనే చట్టాలు చెప్తా ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం అని చెప్పి. ఒకటే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పై స్థాయి ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకేమో 1,000 రూపాయలు